గ్రామ స్వరాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఆమె గ్రామ సభను ప్రారంభించారు. గ్రామ సభ ద్వారా 37 కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయన్నారు. వైసీపీ నేతలు ఉపాధి హామీ పథకాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా ఈరోజు స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఆ సంబంధిత మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే అభివృద్ధి పదంలో ఏ రకంగా ముందుకెళ్లాలి, అదే విధంగా ఉపాధి హామీ నిధులు గ్రామాల్లో విద్య గాని వైద్యం గాని ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అందరం కూర్చొని సమిష్టిగా ఈ గ్రామ సభలో ఉన్న వాళ్ళందరూ ఈ గ్రామానికి చెందిన వాళ్లే వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళాలి అనేది ముఖ్య ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గ్రామ సర్పంచే అథారిటీ. గ్రామ సర్పంచ్ ఇప్పుడు వారే సభాధ్యక్షత కూడా వహిస్తారు.